38 సైజ్ సింగిల్ కటోరీ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకుంటామండి. స్కేల్ యూస్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఫస్ట్ ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ కదా, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇట్లాగ ఒక స్కేల్ యూస్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. అప్పర్ బ్రెస్ట్ అనేది 38 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్క్ చేస్తామండి. షోల్డర్ అనేది ఎట్లా అంటే అప్పర్ బ్రెస్ట్ 38 కదా, బై 6 చేస్తే మనకి 6.5 ఇంచీలు వస్తుంది. సో 6.5 ఇంచీలు కదా, నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచీలు, షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచీలు తీసుకోవాలి. లేదు ఇన్ కేసు షోల్డర్ తగ్గించుకుందాము అనేసి అనుకుంటే అంటే షోల్డర్ అనేది 3 ఇంచెస్, నెక్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటే మనకి ఏంటంటే ఇట్లా తగ్గించినప్పుడు ఇది బ్రెస్ట్ లైన్ దగ్గర మళ్ళీ ఒక 1/4 ఇంచ్ తగ్గించుకోవాలండి. అది ఎట్లాగో చెప్తాను. సో ఇది 6 ఇంచెస్ కదా అని చెప్పేసి ఆర్మ్ హోల్ డౌన్ అనేది తగ్గించకూడదు. ఆర్మ్ హోల్ డౌన్ అనేది మాత్రం 6.5 ఇంచీలే తీసేసుకోవాలి. సో ఇక్కడ 6.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ లైన్ డ్రా చేస్తామండి ఇట్లాగా. షోల్డర్ వచ్చేసి మనకి ఇప్పుడు 6 ఇంచెసే తీసుకున్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసి 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇన్ కేస్ షోల్డర్ మనం 6.5 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, 1/2 ఇంచ్ యాడ్ చేసి పావుతకు 7 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం. మిడిల్లో ఒక లైన్ ఇట్లా తీసుకుంటామండి. ఇది వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్క్ చేస్తామండి. ఇది వచ్చేసి 6.5 ఇంచీలు. నెక్స్ట్ మనం బ్రెస్ట్ లైన్ మీద బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. సో అప్పర్ బ్రెస్ట్ అనేది మా 38 కదా, బై 4 చేస్తే 9.5 ఇంచీలు, 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్. సో ఇక్కడ 10 ఇంచెస్ అనేది తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచ్ తగ్గించాం కాబట్టి ఇక్కడ కూడా 1/4 ఇంచ్ తగ్గించి 9 3/4 ఇంచెసే తీసుకుంటామండి. సో ఇక్కడ 9 3/4 ఇంచెస్ మార్క్ చేస్తాము. 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 9 3/4 ఇంచెస్. ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 38 కదా, బై 4 చేస్తే 9.5 ఇంచీలు, అందులో 1/2 ఇంచ్ తీసేయాలి. 1/2 ఇంచ్ తీస్తే 9 ఇంచెస్. సో ఇది 9 ఇంచెస్ ఉంటే మనం తీసుకున్న షోల్డర్కి, బ్రెస్ట్ పాయింట్కి, ఆర్మ్ హోల్ డౌన్కి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇది ఒకసారి కొలుస్తున్నాం ఇది. సో ఇది 9 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ చూస్తాము. వేస్ట్ అనేది మనకి 34 ఇంచెస్, బై 4 చేసామనుకోండి అది 8.5 ఇంచీలు. సో ఇక్కడ 8.5 ఇంచీలు అనేది మార్క్ చేస్తాము. ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంతెంతో కొలుచుకుంటాము. ఇది వచ్చేసి మనకి 9.5 ఇంచీలు వచ్చింది. దీంట్లోని సగానికి మార్క్ చేసుకుంటామండి. సో ఆ మిడ్ పాయింట్ నుంచి అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ నుంచే పైకి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. సో ఇది స్లాంట్గా లైన్ ఇట్లాగా డ్రా చేస్తామండి. ఇది బ్యాక్ టక్స్ కోసం ఇది వచ్చేసి 5 ఇంచెస్. ఇది వచ్చేసి మన బ్యాక్ టక్స్ పట్టిన తర్వాత 8.5 ఇంచీలు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్క్ చేస్తాము. ఈ నెక్ అనేది మనకి అప్పర్ బ్రెస్ట్లో 4వ వంతు వచ్చేసి 9.5 ఇంచీలు. సో 1 ఇంచ్ యాడ్ చేసి 10.5 ఇంచీల వరకు మార్క్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ షోల్డర్ అనేది తగ్గించాం కాబట్టి 11 ఇంచీల వరకు అయినా సరే మార్క్ చేసుకోవచ్చు. నెక్ వైడ్ వచ్చేసి కిందన కూడా 3 ఇంచెస్ పెట్టుకున్నాము. అండ్ ఇట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ
ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్క్ చేస్తామండి. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ చిన్న కర్వ్ తీస్తాము. ఇదేం లేదంటే నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి యూజ్ అవుతుంది. అండ్ షోల్డర్ అనేది కొంచెం ఇట్లాగా క్రాస్ లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. ఇక్కడ నెక్ అనేది కట్ చేయట్లేదండి, షోల్డర్ కూడా. నెక్ అనేది మనకి ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, అందుకని కట్ చేయలేదు. అండ్ షోల్డర్స్ ఏంటంటే వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ కాస్త క్రాస్గా కలుపుకుంటామండి, అందుకని షోల్డర్స్ కూడా కట్ చేయలేదు. సో ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. ఇది యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ గీస్తామండి. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటాము. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఇట్లా ఒక స్కేల్ యూజ్ చేసి లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. ఇది హాఫ్ ఇంచ్ అండి ఇది. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా ప్లేస్ చేసి షోల్డరు, ఆర్మ్ హోల్ రౌండ్, బాడీ కూడా ఇట్లాగా ట్రేస్ చేస్తామండి. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఖర్చు. అండ్ ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తామండి. ఫ్రంట్ నెక్ అనేది 6.5 నుంచి 7.5 ఇంచీల వరకు తీసుకోవచ్చు. సో నేను 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి కింద 3 ఇంచెస్ మార్క్ చేశాను. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ షోల్డర్ అనేది కొంచెం క్రాస్గా మార్క్ చేసుకుంటాము. అండ్ మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ అంటే చంక దగ్గర కొంచెం లోపలికి ఉండాలండి, హాఫ్ ఇంచ్. సో అది హాఫ్ ఇంచ్ మార్క్ చేసి జస్ట్ ఇట్లాగా ఒక కర్వ్ షేప్ తీస్తామండి. ఇట్లాగా అండ్ నెక్ వచ్చేసి ఇక్కడ హాఫ్ మార్క్ చేసుకొని ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లా చిన్న కర్వ్ తీస్తాము. ఇది ఏంటంటే రౌండ్ షేప్ రావడానికి బాగుంటుందండి ఇట్లా చేయడం వలన. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. అది .1 అని అనుకుంటే, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకు 38 కదా, బై 4 చేస్తే 9.5 ఇంచీలు. దీనికి 1.5 ఇంచ్ అనేది యాడ్ చేస్తామండి. సో ఇది మనకి 11 ఇంచీలు వస్తుంది. 11 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. అండ్ .2 అనేది ఫుల్ బ్రెస్ట్ అండి. మనకి ఈ 11 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి 14 ఇంచెస్ వస్తుంది. సో కంప్లీట్గా మనకి బ్రెస్ట్ అనేది 14 ఇంచెస్ అండి. ఇక్కడ ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎట్లా మార్క్ చేస్తామంటే, మనకి అప్పర్ బ్రెస్ట్ 38 కదా, అందులో 10వ తీసుకుంటే 3.8 ఇంచీలు, దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి 4.3 ఇంచెస్. సో ఇక్కడ నుంచి 4.3 ఇంచెస్ యాడ్ చేస్తాను. ఫస్ట్ మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, వదిలేసి మార్క్ చేయాలి. సో 4.3 ఇంచెస్. ఇక్కడ కూడా మనకి బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా 4.3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇటు 1.5 ఇంచు, అటు 1.5 ఇంచు మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని ఇట్లాగా స్లాంట్గా జాయిన్ చేస్తాము ఇటువైపు కూడా. అండ్ ఇక్కడి నుంచి 1.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో అటు నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. అక్కడి నుంచి
ఆ పాయింట్కి ఆపోజిట్లో పైకి ఎగ్జాక్ట్గా పాయింట్ మార్క్ చేయాలి. సో ఇక్కడి నుంచి మనం ఏంటంటే 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని ఇట్లాగా స్కేల్తో డ్రా చేసుకొని టేప్తో కొలుచుకొని దానికి మిడ్ పాయింట్కి మార్క్ చేసుకుంటామండి. సో ఆ మిడ్ పాయింట్ నుంచి పైకి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడి నుంచి మనకి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటామండి. ఇప్పుడు వచ్చేసి ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి ఇట్లాగా. ఇది వచ్చేసి మనకి కటోరీ వచ్చింది ఇట్లాగా. ఇక్కడితో అయిపోలేదండి, మళ్ళీ దీన్ని వేరే పేపర్ మీద మనం డ్రా చేయాలి. ఇది ఫస్ట్ కట్ చేసేస్తాం ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది షేప్ బెల్ట్ అండి. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవు. కొంచెం లెంత్ అనేది కొంచెం కింద కొంచెం ఎక్కువే తీసుకుంటాము. జస్ట్ ఇక్కడ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి. సో మనం ఏదైతే కటోరీ గీసామో అది కట్ చేసేస్తామండి. ఇది సో ఇది ఒక వేరే వైట్ షీట్ మీద ఇట్లాగా ఉంచి ఇది కంప్లీట్గా ట్రేస్ చేస్తామండి ఇట్లాగా. ఇది ఇక్కడి నుంచి పైకి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేస్తాము. కింద వచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ చేస్తామండి. ఇక్కడి నుంచి కూడా 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 1/2 ఇంచ్. ఇట్లాగా స్కేల్ యూజ్ చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ కదా, అది కూడా గీసి ఇది కొంచెం ఇట్లాగా షేప్ వచ్చేటట్టు గీస్తామండి. ఇది మనకి కటోరీ అండి. ఇది కట్ చేసేస్తాము. ఫైనల్గా మనకి ఇట్లా వచ్చిందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కటోరీ. దీని నుంచి మనం తయారు చేసాం. సో అదే మనకి యూజ్ ఉండదండి ఇంకా. ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసుకుంటామండి. కటోరీ అనేది క్రాస్ తీసుకుంటాం. ఇది షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటామండి. ఇది వచ్చేసి 5 ఇంచ్ హ్యాండ్ కటింగ్ అండి. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ ఇది 9 ఇంచెస్ వచ్చింది కదా, అట్లాగే ఈ హ్యాండ్ కటింగ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి 9 ఇంచెస్ రావాలి. ఒకసారి కొలుస్తాం దీన్ని. సో ఇది 9 ఇంచెస్ వచ్చింది. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇది వచ్చేసి 3 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది వచ్చేసి 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది వచ్చేసి 6 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది వచ్చేసి 8 ఇంచెస్, ఇది వచ్చేసి 12 ఇంచెస్. ఈ హ్యాండ్ కటింగ్ యొక్క లింక్స్ వచ్చేసి మీకు అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.